ఏలయనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక. ఎందుకు ధరించుకోలేదండి? ఫస్ట్ పాపం చేసింది వాళ్లే కదా. దేవదూతల స్వభావాన్ని ధరించుకోలేదు, కానీ అబ్రహాము సంతాన స్వభావాన్ని ధరించుకున్నాడు. అంటే మన స్వభావాన్ని ధరించుకున్నాడు, మనుషుల స్వభావాన్ని ధరించుకున్నాడు. దేవదూతలు పాపం చేశారు, మనుషులు పాపం చేశారు. దేవదూతల కోసం నరకం సిద్ధం చేశాడు. చెప్పలేదా యేసుక్రీస్తు వారు ఆ మాట? నరకం ఎవరి కోసం సిద్ధం చేయబడింది? అపవాది కోసం, వాడి దూతల కోసం. పడిపోయిన దేవదూతల కోసం ఆయన నరకం సిద్ధం చేశాడు. మనం పడిపోతే ఏం చేశాడు? మనలాగా మారిపోయాడు. ఏమర్థమైంది మీకు మనిషి గురించి? మనిషి విలువ మీకేమర్థమైంది? ఒక్కొక్క గొర్రె విలువ మీకేమర్థమైంది? వాళ్ళు దేవదూతల కంటే గొప్పవాళ్ళు, విలువైన వాళ్ళు. మీ చర్చి పక్కనే ఉంటుంది ఒక ముస్లిం ఇల్లు, మీ చర్చి ఎదురుగానే ఉంటుంది ఒక హిందువు ఇల్లు. ఆ ఇంట్లో ఉన్నవాళ్ళు దేవదూతల కంటే గొప్పవాళ్ళు, విలువైన వాళ్ళు. ఎందుకంటే దేవుడు దిగి వచ్చి ప్రాణం పెట్టగలిగినంత విలువైన వాళ్ళు. మదర్ తెరీసాని అడిగాడు ఒక హైందవ జర్నలిస్టు, ఇంత గొప్ప సేవ ఎలా చేయగలుగుతున్నావు? యేసును బట్టి. దేవాది దేవుడు దిగి వచ్చి ప్రాణం పెట్టాడంటే ఒక మనిషి కోసం, మనిషి ఎంత విలువైన వాడు. ఈ కుష్ఠరోగి కోసం, నీ కోసం, నా కోసం చచ్చిపోయినట్టే వీడి కోసం కూడా చచ్చిపోయాడు.